బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ కారు ప్రమాదంలో ట్విస్ట్ వెలుగు చూసింది. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. కారును స్పీడ్గా చెరువులోకి డ్రైవ్ చేసి పిల్లలను చంపి తాను చనిపోవాలి అనుకున్నాడు. కారు నీళ్ళలోకి పడిపోయిన వెంటనే హుటాహుట్టిన స్థానికులు రంగంలోకి దిగారు. దాదాపు గంట సేపు శ్రమించి వారిని ఎట్టకేలకు బయటికి తీసుకొచ్చారు. వారంతా సురక్షితంగా బయటికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు అక్కడి నుంచి వస్తున్నారు. నా బండి తొవ్వలనే ఉంటుంది. కావాలని నా బండి తీసి పక్కకు పెట్టి చక్కగా ఒక మెల్లమెల్ల కారు ఈడు దాకా చెట్లని అంతా తోసుకొసేసుకుంటా వచ్చారు. ఇక్కడ రాగానే రైట్ గుంజిండు, లోపలికి వెళ్ళిపోగానే పిల్లలు చిన్నగా క్యాబిన్ ఎక్కేసారు. వాడు కూడా ఎక్కారు. కారు మునిగిపోయింది. ఎమ్మడే మా పిల్లలకు ఫోన్ కొడితే ఊర్లోకి వెళ్ళి వచ్చి ఈత కొట్టుకుంటూ పోయి తాడు సాయంత్రం పిల్లలందరినీ బయటికి తీసిర్రు. వాళ్ళు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు, ముగ్గురు వాళ్ళు, తండ్రి, నలుగురు. ఎన్ని గంటలకు వచ్చారు? 7:30 8 అయింది అంతే. రెగ్యులర్గా దేని మీద కార్లు పోతాయా? ఇవి ఎప్పుడు కార్లు అనేది బైక్ రానికే చాలా కష్టం. ఇది కట్ట కూడా అంతా రిపేర్లో ఉంది. చెట్లన్నీ మొలిచి ఉన్నాయి. అసలు ఇక్కడ రానికి అవకాశమే లేదు. ఎవరన్నా నేను ఉన్నా రాదు పోదు అని చెప్తూనే ఉంటా. కానీ నేను చెట్టు పైన ఉన్నా ఇల్లు కిందికి వెళ్ళి వేసేసారు. ఇక్కడ మా డాడీ తాళ్ళు ఎక్కుతాడు. ఆయన డాడీ ఫోన్ చేసి ఇట్లా కారు పడ్డది, ఎవరు పిల్లలు అని అంటే నేను ఇంటి నుంచి తాడు తీసుకొని వచ్చిన. ఫస్ట్ వచ్చి చూసిపోయినాం. ఏం లేకుంటే ఇంటికి పోయి తాడు తీసుకొస్తే 2-3 ఆల్రెడీ ఇక్కడ. ఇక తాడు తీసుకొచ్చినాక మెల్ల లోపల దిగి ఆ ట్యూబ్ కూడా పట్టుకొని ఒక్కొక్కరిని బయటకు తీసుకొని వచ్చినాం. ఎంతమంది వచ్చారు? వాళ్ళు మొత్తం 3 పిల్లలు, వాళ్ళ డాడీ, మొత్తం 4 వాళ్ళు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ కారు ప్రమాదంలో ట్విస్ట్ వెలుగు చూసింది. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. కారును స్పీడ్గా చెరువులోకి డ్రైవ్ చేసి పిల్లలను చంపి తాను కూడా చనిపోవాలి అనుకున్నాడు. కారు నీళ్ళలోకి పడిపోయిన వెంటనే హుటాహుటిన స్థానికులు రంగంలోకి దిగారు. దాదాపు గంట సేపు శ్రమించి వారిని ఎట్టకేలకు బయటికి తీసుకొచ్చారు. వారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉండడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఏమన్నారు? ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో కారు ఏదైతే మనం చెరువు కట్టపై ఉన్నామో ఈ కట్టపై నుంచే అక్కడి నుంచి కారు తీసుకొని వస్తూ ఒక్కసారిగా ఇక్కడికి రాగానే చెరువులోకి కారు తీసుకొని వెళ్ళి లోపలికి దాదాపు ఒక 20 మీటర్ల వరకు కూడా కారు లోపలికి వెళ్ళింది. ఇక్కడే కళ్ళు గీస్తున్న గీత కార్మికుడు వెంటనే గమనించి స్థానికులకు అదేవిధంగా వాళ్ళ కొడుకుకి ఇక్కడే ఉండే మరికొంతమందికి విషయం చెప్పడంతో వాళ్ళు వెంటనే ఇక్కడికి చేరుకొని వారిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తాడ్లు, ట్యూబ్ సహాయంతో కారు పైన నించొనున్న పిల్లలు తండ్రిని గమనించి వెంటనే వారిని బయటికి తీసుకొచ్చారు. లేదంటే కారు విండోస్ అన్నీ కూడా ఓపెన్ ఉండడంతో వాళ్ళు పైకి టాప్కి ఎక్కి కూర్చోవడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ దారి అంతా కూడా పూర్తిగా ఎవరు వాడరు, ఎక్కువగా కాలిబాట వాడే దారి అంతా ఇది. దీంట్లో ఆయన కారు ఇక్కడ తీసుకొచ్చాడంటే కావాలని సూసైడ్ చేసుకోవడానికే ముందుగా ఇక్కడ పరిశీలించి ఆ తర్వాత ఈ కార్ని తీసుకొని వచ్చి ఇక్కడ చనిపోవాలని గమనించారు. అయితే అశోక్ అనే అల్మాజ్గూడకు చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతను తన 3 పిల్లలని తీసుకొని ఇక్కడికి వచ్చి చచ్చిపోవాలని డిసైడ్ అయ్యి ముందుగానే దీని చెరువుని స్పాట్ చూసుకొని ఎక్కడైతే లోతైన ఎక్కువగా ఉంటుందో అక్కడికి తెచ్చి కార్ని దింపే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఈ స్పాట్లోకి తీసుకొచ్చి కార్ని లోపలి చెరువులోకి తీసుకెళ్లాడు. వెంటనే ఆ పిల్లలు గమనించారు. ఇంటి నుంచి బయలుదేరిన ఉదయం వాకింగ్కి వెళ్తున్నానని చెప్పి తీసుకెళ్లి పిల్లలతో పాటు తాను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత కారులో కొద్ది దూరం వస్తుంటే తండ్రి కదలికలపైన అనుమానం వచ్చి పిల్లలు తల్లికి అదేవిధంగా తమ బంధువులకు వీడియో కాల్ చేసి నాన్న ఏదో విధంగా చేస్తున్నాడు, మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు అని చెప్పిన వెంటనే ఎవరైతే పిల్లల తల్లి ఉన్నారో ఆమె పోలీసులకి సమాచారం అందించింది. మీర్పేట్ పోలీసులకి మిస్సింగ్ కేసు కూడా ఇచ్చి మా భర్త పిల్లలను తీసుకొని ఎక్కడికో వెళ్ళాడని చెప్పేసి ఇట్లా వీడియో కాల్ చేశారని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఇక్కడ స్థానికులు గమనించి వెంటనే వారిని కాపాడారు. లేదంటే మరికొద్ది సేపు అలానే చెరువులో ఉంటే వారు పూర్తిగా మునిగిపోయేవారు. ఎవరైనా చూడకుండా ఉంటే కూడా ఇక్కడ ఘోరం జరిగిపోయేది ఈరోజు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఒకసారి మాట్లాడిపిద్దాం. అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలకు వచ్చారు కారు? అసలు ఇటు కారు వచ్చే దారేనా ఇది కారు అయితే రాదు. చాలా చెట్లన్నీ మూసుకుపోయి ఉంటుంది ఈ చెరువుకు. నేను ఇక్కడనే తాళ్ళెక్తా. నేను ఎక్కుతున్నాగానే నా బండి కట్టమీనే ఉంది. నా బండి పక్కకు పెట్టేసిండు. కారు తీసుకొని డైరెక్ట్ వచ్చేస్తూనే ఉండు. ఇంకో అతను నా కింద ఉండు. ఇక అన్ని పిల్లలు అన్ని చెట్టు మీద ఉండి చూస్తున్నా కారు లోపలికి నూకేస్తూనే ఉండు.
కారు పోతూనే ఉంది, వెనకమ్మడి కింద ఉన్న ఆయన కారు తొందరగానే పంపించిన, మళ్ళీ మీదుండి చూసే వరకు పిల్లలు అందరు తలకాయలు అందరు బయటకు పెడుతూనే ఉన్నారు, కారు డోర్ ఓపెన్ చేసుకొని పైకి వచ్చేస్తారు. ఇక మా పిల్లలు చూసి ఎమ్మడే ఫోన్ చేయగానే వచ్చి తాళ సాయంతో బయటకు తీసి. ఏం చెప్తుండే ఆయనతో మీరు మాట్లాడినప్పుడు? ఆయన అయితే ఏం అంత మత్తులు ఉన్నట్టుండు, ఏం మాట్లాడతలేరు. పిల్లలు కూడా అబ్సెంట్ అయ్యారు, ఏం మాట్లాడతలేరు. వాళ్ళు ఏం కూడా చెప్తలేరు పిల్లలు. మీరు చెప్పండి, ఇతనే తాడుతో సహాయంతో పిల్లలని ముగ్గురిని కూడా టైంకి వచ్చి